ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పట్టణము 1 కొరింథీయులకు పట్టణం 11వ అధ్యాయము 32 నుంచి 23 నుంచి 32 వరకు. నేను మీకు అప్పగించినది దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దానిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను త్రీని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను త్రీనునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపవాది అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను త్రీని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని విమోచించి తిని త్రాగువాడు తనను శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పాటు చేసిన నిబంధన ప్రార్థన పత్రిక వాక్య భాగము ముగియచ్చు.